ఆచి చికెన్ మసాలా. మిర్చి యార్డును అవినీతికి నిలయంగా గత వైసీపీ ప్రభుత్వం మార్చిందని వ్యవసాయ మార్కెటింగ్ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు విమర్శించారు. గుంటూరు మిర్చి యార్డు నూతన పాలకవర్గ ప్రమాణ స్వీకారోత్సవానికి ఆయన హాజరయ్యారు. యార్డు చైర్మన్ గా కుర్రా అప్పారావుతో చిలకలూరిపేట ఎమ్మెల్యే ప్రతిపాటి పుల్లారావు, మార్కెటింగ్ శాఖ సంయుక్త సంచాలకుడు కాకుమాని శ్రీనివాసరావు ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం వైస్ చైర్పర్సన్ బిట్రంగుంట మల్లిక, డైరెక్టర్లు ప్రమాణ స్వీకారం చేశారు. మరియు ఎప్పటికప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు జారీ చేయ ఉత్తర్వులను ప్రమాణ స్వీకారానికి ముందు రింగ్ రోడ్లోని సాయిబాబా రోడ్ జంక్షన్ వద్ద ఎన్టీఆర్ విగ్రహం వరకు కుర్రా అప్పారావు భారీ ర్యాలీ నిర్వహించారు. డీజేలు పాటలతో కూటమి పార్టీల నాయకులు, కార్యకర్తలు హోరెత్తించారు. ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులర్పించారు. ఫస్ట్ చైర్మన్ గా ప్రమాణ స్వీకారం చేయబోతా ఉన్నారు. ప్రమాణ స్వీకార పత్రం శ్రీ కుర్రా అప్పారావు. గత ప్రభుత్వ ఉదాసీనత వల్ల అవినీతి, అక్రమాలు రాజ్యమేలాయని, ఆ లోపాలను సరిదిద్దాల్సిన బాధ్యత కొత్త చైర్మన్ పై ఉందని మంత్రి అచ్చెన్నాయుడు సూచించారు. గత ఏడాది ధర పడిపోయిందని వైసీపీ రాజకీయం చేయగా ఈ ఏడాది ధర పెరిగింది. జగన్ వచ్చి ఎందుకు అభినందించలేదని ప్రశ్నించారు. ధరల ఎగుమతులు, పంట విస్తీర్ణం, దిగుబడిపై ఆధారపడి ఉంటాయన్న విషయం జగన్ కు తెలియదన్నారు. తన తొలి ప్రాధాన్యం రైతులేనని, మంచి ధర దక్కేలా కృషి చేస్తానని నూతన మిర్చి యార్డ్ చైర్మన్ కుర్రా అప్పారావు అన్నారు. సదుపాయాల కల్పనపై ప్రత్యేకంగా దృష్టి పెడతామని, మిర్చి అమ్మకాల్లో ఈ నాం పక్కా అమలయ్యేలా చూస్తామని హామీ ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు జారీ చేయ ఉత్తర్వులను అమలుపరచగలనని మనస్సాక్షిగా ఇప్పుడే మన ముందు గుంటూరు మార్కెట్ కమిటీ చైర్మన్ గా ప్రమాణ స్వీకారం చేసినటువంటి కుర్రా అప్పారావు గారికి, వైస్ ప్రెసిడెంట్ గా ప్రమాణ స్వీకారం చేసినటువంటి శ్రీమతి విజయలక్ష్మి గారికి, డైరెక్టర్లందరికీ నా తరఫున, రాష్ట్ర ప్రభుత్వం తరఫున, ముఖ్యంగా మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి తరఫున హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు. గుంటూరు మార్కెట్ కమిటీ ఒక ప్రసిద్ధి చెందినటువంటి మార్కెట్ కమిటీ. ఈ కమిటీ పరిధిలో అత్యంత ప్రాధాన్యత కలిగినటువంటి మిర్చి యార్డు ఉన్న విషయాన్ని మనందరం కూడా గుర్తుపెట్టుకోవాలి. మిర్చి అంటే గుంటూరు, గుంటూరు అంటే మిర్చి. ఈ రాష్ట్రం, దేశమే కాదు ప్రపంచంలో ప్రతి ఒక్కరికి గుర్తు వచ్చినటువంటి ప్రదేశం అని చెప్పి తెలియజేస్తున్నాను. మిర్చి యార్డ్, గుంటూరు మిర్చి యార్డ్ అంటే ఒక ప్రతిష్టాత్మకమైనటువంటి మిర్చి యార్డు. ఏషియాలోని అతి పెద్ద మిర్చి యార్డ్ అంటే గుంటూరు పేరు ప్రతిష్ట తగినట్టు గుంటూరు మిర్చి అంటేనే ప్రపంచం మొత్తానికి తెలుసు మిర్చి పవర్ ఏంటో. అటువంటి మిర్చి యార్డ్ చైర్మన్ గా మా ఆత్మీయుడు అప్పారావు గారు, మల్లికా గారు వైస్ చైర్మన్ గా, సభ్యులందరికీ, పాలకవర్గ సభ్యులందరికీ పేరు పేరున శుభాకాంక్షలు కూడా తెలియజేస్తూ, మా అప్పారావు గారి తండ్రి తెలుగుదేశం పార్టీ గతంలో పత్తిపాడు, ఇప్పుడు చిలకలూరుపేట గ్రామంలో, నియోజకవర్గంలో క్రియాశీలక పాత్ర పోషించి జీడీసీసీ బ్యాంకు డైరెక్టర్ గా కూడా మంచి పేరు ప్రతిష్టని తీసుకొచ్చి అటు పత్తిపాడు నియోజకవర్గంలో, ఇటు చిలకలూరుపేటలో ఒక సీనియర్ నాయకుడిగా, వారి బాటలోనే తనయుడు అప్పారావు యువ నాయకుడుగా, కష్టకాలంలో పార్టీ అధికారంలో లేనప్పుడు అనేక రకాలుగా కష్టపడి జిల్లాలో పార్టీని బలోపేతం చేయడానికి కృషి చేసి ఈరోజు చంద్రబాబు గారు, లోకేష్ బాబు గారు ఆశీస్సులతోటి ఈ యొక్క ప్రతిష్టాత్మకమైనటువంటి మిర్చి యార్డుకి చైర్మన్ గా రావటం, చిలకలూరుపేట నియోజకవర్గానికి తొలిసారి రావటం, ఇది చిలకలూరుపేట నియోజకవర్గం జిల్లాకి గర్వకారణం. అందరికీ నమస్కారాలు. నా మీద నమ్మకం ఉంచి కూటమి ప్రభుత్వం, ముఖ్యంగా నారా చంద్రబాబు నాయుడు గారు కానీ, మనందరి భవిష్యత్ నేత నారా లోకేష్ బాబు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ నా మీద నమ్మకం ఉంచి నాకు చైర్మన్ గా, అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి మిర్చి యార్డు చైర్మన్ గా నన్ను నియమించిన
కూటమి ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నా. వాళ్ళందరి నమ్మకాన్ని వమ్ము చేయకుండా రైతుల ప్రయోజనాలు వనకూరే విధంగా వారి రైతు సంక్షేమమే ధ్యేయంగా నేను కానీ మా కమిటీ కానీ పనిచేస్తామని తెలియజేస్తా ఉన్నా. నా తండ్రి నుంచి రాజకీయ వారసత్వం తీసుకున్నా, నా తండ్రి నుంచి మంచి పేరును కూడా తీసుకున్నాను. అలాగే మరింత మంచి పేరును తీసుకొస్తానని ఈ కూటమి ప్రభుత్వానికి మంచి పేరు తీసుకువచ్చి ప్రభుత్వ ప్రతిష్టను పెంచి మిర్చి యార్డు ప్రతిష్టని మరింత భారతదేశ వ్యాప్తంగా కీర్తి పతాకం వెలిగేటట్టుగా చేస్తానని చెప్పేసి తెలియజేస్తా ఉన్నా.